10 ఏళ్లలో వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఎన్నడూ ప్రజల్ని క్యూ లైన్లలో నిలబెట్టలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నాయకుల్ని ప్రజలు తిరస్కరించారన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని నేతలతో సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 9.5 ఏళ్లలో తాము 6.5 లక్షలకు పైగా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు అత్యధికంగా జీతాలు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు కేటీఆర్. ఇలాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని నేతలతో అన్నారు. కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచేవాళ్లమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సౌకర్యమే చూశాం కానీ రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కు 3వ వంతు సీట్లు వచ్చాయన్న కేటీఆర్ 14 స్థానాల్లో గరిష్టంగా 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మొత్తంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య తేడా కేవలం 1.85% అన్నారు కేటీఆర్. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ దాకా బీఆర్ఎస్ కు బలమైన నాయకత్వం ఉందని, అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని నాయకులకు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలే బీఆర్ఎస్ గెలుపునకు సోపానం కావాలన్నారు కేటీఆర్. రుణమాఫీపై ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారి లేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలు ఆడుతున్నారన్నారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే శ్వేతపత్రం రూపొందించాం. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన పార్టీకి బలమైన నాయకులు, అద్భుతమైన నాయకత్వం ఉంది. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటాం. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతాం. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్తో పాటు పోడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలను, అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించింది. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్ల ప్రజల పూర్తి మద్దతు మనకివ్వలేదు. ఇలాంటి వాటన్నిటినీ విమర్శ చేసుకుని ముందుకు పోతాం.